Hello viewers, welcome to Tech Sheds and welcome to Daily Analysis. 8th ఆగస్ట్ మండే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 10th ఆగస్ట్ వెన్స్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ఛానల్ కి సంబంధించి లేదా ఈ అనాలిసిస్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా techsheds1@gmail.com కి మెయిల్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ మండే రోజు ఓపెనింగ్ ఫ్లాట్ గా జరిగింది. ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ అండ్ ఇది మండే రోజు ఓపెనింగ్ పాయింట్. సో ఫ్లాట్ గా ఓపెన్ అయిన మార్కెట్ ఈ పాయింట్ నుండి ఒక సపోర్ట్ ని తీసుకొని ఫస్ట్ 15 మినిట్స్ లోనే పాజిటివ్ ర్యాలీని స్టార్ట్ చేసింది. అండ్ ఈ పాయింట్ నుండి ర్యాలీ స్టార్ట్ చేసిన మార్కెట్ అంటే 17,355 పాయింట్ ని టచ్ చేసి ఇక్కడ సపోర్ట్ ని తీసుకున్న మార్కెట్ 17,546 పాయింట్ వరకు వెళ్ళింది. సో ఈ చేంజ్ తోటి ఈ రోజు మార్కెట్ కంప్లీట్ పాజిటివిటీలో ఉంది. అయితే ఈ రోజు మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేసింది. ఈ రెసిస్టెంట్ పాయింట్ అనేది ఆల్మోస్ట్ ఆగస్ట్ 3rd నుండి ఈ రోజు వరకు ఇదే పాయింట్ దగ్గర హాల్టింగ్ అనేది క్రియేట్ చేసింది. సో ఈ రోజు ఈ రెసిస్టెంట్ అనేది బ్రేక్ అయింది అండ్ దీన్నే సపోర్ట్ లా తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అయితే నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, వెన్స్డే రోజు మార్కెట్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అనేది చూసే ముందు 200, 100 అండ్ 50 EMS ఆన్ చేసి చూస్తే ప్రెసెంట్ మార్కెట్ పొజిషన్ అనేది 50, 100, 200 ఈ 3 EMS కూడా మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. సో డెఫినెట్లీ మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ రావాలి అనుకుంటే ఇవి సపోర్ట్ లా బిహేవ్ చేస్తాయి అండ్ సపోర్ట్ నిచ్చి నిఫ్టీని అప్వర్డ్ పుష్ చేయడానికి ట్రై చేస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వెన్స్డే రోజు మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. అయితే ఇది ఒకవేళ గ్యాప్ డౌన్ తోటి కానీ ఓపెన్ అయింది అంటే ఈ సపోర్ట్ పాయింట్ కి లోయర్ డైరెక్షన్ లో ఓపెన్ అయితే ఈ 100 EMA ని టచ్ చేసి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అలా కాకుండా సైడ్ వైజ్ డైరెక్షన్ కానీ ఓపెన్ అయింది అంటే ఈ సపోర్ట్ పాయింట్ ని కొంత టైం వరకు హాల్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హాల్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. ఈ కేసెస్ అన్ని కాకుండా మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే మార్కెట్ లో ఒకవేళ హెవీగా బయర్స్ సపోర్ట్ కానీ ఉంటే మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్ తో పాటు మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ ర్యాలీని ఫాలో అవుతుంది. సో ఈ 3 సినారియోస్ లో ఏదో ఒకటి జరుగుతుంది. మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ అనేది నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ని డిసైడ్ చేస్తుంది. మార్కెట్ డైరెక్షన్ అయితే పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. బట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే కంటిన్యూస్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. ఫ్లాట్ గా ఓపెన్ అయితే మార్కెట్ కొంత సైడ్ వైజ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాగే గ్యాప్ డౌన్ గానీ ఓపెన్ అయింది అంటే చిన్న కరెక్షన్ తర్వాత మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఎయిదర్ ఈ 17,355 సపోర్ట్ ని మళ్ళీ తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది లేదా ఇక్కడున్న 100 EMA ని సపోర్ట్ లా తీసుకొని ఉంటుంది. సో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాట్ మార్కెట్ ఎలా అయినా ఓపెన్ అవ్వచ్చు. బట్ ఓపెనింగ్ పాయింట్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది నిఫ్టీకి సంబంధించిన వెన్స్డే రోజు మార్కెట్ అనాలిసిస్. అయితే ఓవరాల్ గా నిఫ్టీలో వచ్చిన చేంజ్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ చేంజ్ ని మనం ప్రీవియస్ గా ఎలా ప్రిడిక్ట్ చేసాము, ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. మార్కెట్ 15,257 ని టచ్ చేసి పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంటే ఈ రెసిస్టెంట్ పాయింట్ వరకు వచ్చేంత వరకు మనం మార్కెట్ లో ఎలాంటి డైరెక్షన్ డిసైడ్ అవ్వలేము అని చెప్పాను. ఒకవేళ ఈ రెసిస్టెంట్ నుండి నెగిటివ్ డైరెక్షన్ గానీ ఉంటే మళ్ళీ స్వింగ్స్ అనేవి క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి అని చెప్పాను. అంటే ఇక్కడ క్రియేట్ అవుతున్న ఈ స్వింగ్స్ అనేవి మళ్ళీ క్రియేట్ అవుతాయి. మళ్ళీ లోయర్ లోని క్రియేట్ చేసి ఈ సపోర్ట్ పాయింట్ వరకు వస్తుంది అని చెప్పాను. సో ఇక్కడ మార్కెట్ లో రెసిస్టెంట్ పాయింట్ అనేది మార్కెట్ ని రివర్సల్ డైరెక్షన్ చేయలేకపోయింది. అండ్ సెకండ్ కేస్ నేను చెప్పిన పాయింట్ ఏంటి అంటే ఈ రెసిస్టెంట్ గానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ ఖచ్చితంగా నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ అంటే డే క్యాండిల్ స్టిక్స్ లో మనకు క్రియేట్ అవుతున్న రెసిస్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెంట్ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని చెప్పాను. సో డే క్యాండిల్ స్టిక్స్ లో మనకి క్రియేట్ అవుతున్న స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ ఏది అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రెసిస్టెంట్ లైన్. సో ఈ రెసిస్టెంట్ లైన్ ని మార్కెట్ టచ్ చేసిన ప్రతిసారి లోయర్ డైరెక్షన్ వస్తుంది. సో లోయర్ డైరెక్షన్ వచ్చిన ప్రతిసారి ప్రీవియస్ లో పాయింట్ కంటే ఇంకా లోయెస్ట్ పాయింట్ ని క్రియేట్ చేస్తుంది.
సో ఇక్కడ లోయెస్ట్ పాయింట్ ని క్రియేట్ చేసింది. ఇక్కడ నుండి ఈ రెసిస్టెంట్ ని బ్రేక్ చేసి కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంది. అయితే ఈ పాయింట్ దగ్గర మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఈ రెసిస్టెంట్ లైన్ ని బ్రేక్ చేసినప్పటి నుండి చెప్తూ ఉన్నాను. ఎవ్రీ రెసిస్టెంట్ దగ్గర మార్కెట్ అయితే హాల్ట్ అవుతుంది. బట్ మార్కెట్ రివర్సల్ డైరెక్షన్ తీసుకోవట్లేదు. అండ్ ఆ పాయింట్ ని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లలో కూడా చెప్తూనే ఉన్నాను. డెఫినెట్‌లీ ఈ రెసిస్టెంట్ ని క్రాస్ చేసింది అంటే ఈ రెసిస్టెంట్ పాయింట్ వరకు మార్కెట్ మూవ్‌మెంట్ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ కానీ, ట్రేడర్స్ కానీ ఎవరైతే ఉంటారో కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్‌కి యూజ్ అయ్యే స్ట్రాటజీస్‌ని, అలాగే పొజిషన్స్‌ని, హోల్డింగ్స్‌ని తీసుకోండి అని చెప్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్‌గా దాన్ని ఫాలో అవుతూ ఎవరైతే ఆ పొజిషన్స్ తీసుకొని ఉంటారో ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్‌లో ఉంటారు. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆప్షన్ ట్రేడింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీడే పాజిటివ్ డైరెక్షన్‌కి సంబంధించిందే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక్కసారి బ్రేక్ అయింది అంటే ప్రీవియస్‌గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే లోయెస్ట్ పాయింట్‌ని టచ్ చేసి పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళిన ప్రతిసారి మనం మార్కెట్ ర్యాలీ ఎలా క్రియేట్ అయిందనేది చూడొచ్చు. సో ఖచ్చితంగా ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయింది అంటే ఇక్కడుండే పాజిటివ్ డైరెక్షన్ అనేది చాలా హెవీగా ఉంటుంది అని చెప్పాను. అండ్ ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. అయితే నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉండొచ్చు అనేది చూస్తే, మనం ప్రీవియస్ కేసెస్‌లలో మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ రెసిస్టెంట్ లైన్‌ని టచ్ చేసిన ప్రతిసారి మార్కెట్ నెగెటివ్ డైరెక్షన్ వచ్చింది. సో, ఈసారి కూడా మార్కెట్ ఒకవేళ నెగెటివ్ డైరెక్షన్ గాని, అంటే ఈ రెసిస్టెంట్‌ని టచ్ చేయగానే నెగెటివ్ డైరెక్షన్ గాని తీసుకుంది అంటే, ప్రీవియస్‌గా క్రియేట్ అయిన లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దానికంటే ఇంకా లోయెస్ట్ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ రివర్సల్ గాని తీసుకోకుండా ఈ రెసిస్టెంట్ లైన్ కానీ బ్రేక్ చేసింది అంటే కంప్లీట్ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయిన 18,600 వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రివర్సల్ అవుతుందా లేదా క్రాస్ చేసి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందా అనేది మార్కెట్ ఈ రెసిస్టెంట్ ని బ్రేక్ చేయడంలో డిసైడ్ అవుతుంది. సో ఈ రెసిస్టెంట్ స్ట్రాంగ్ అయితే ఇక్కడ రివర్సల్ అవుతుంది. ఒకవేళ ఈ రెసిస్టెంట్ గాని వీక్ అయింది అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అనేది క్రియేట్ అవుతుంది. హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వరకు మార్కెట్ ఖచ్చితంగా వెళ్తుంది. సో ఈ 2 సినారియోస్‌లో ఏం జరుగుతుంది అనేదైతే చెప్పలేము. ఇది బ్రేక్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. మార్కెట్ నెక్స్ట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్‌ని టచ్ చేస్తుంది. అండ్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్‌ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రివర్సల్ ఉంటుందా? లేదా ఈ రెసిస్టెంట్‌ని క్రాస్ చేసి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందా? అనేది ఆ తర్వాత డిసైడ్ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే మార్కెట్ ఈ రెసిస్టెంట్ దగ్గర ఎలాంటి డైరెక్షన్ తీసుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆల్రెడీ వెన్స్‌డే రోజు మార్కెట్‌లో ఎలాంటి డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను. నెక్స్ట్ 1 వీక్ లేదా 2 వీక్స్‌లో ఈ రెసిస్టెంట్ లైన్ వరకు మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్‌లో చూస్తే ఈ రెసిస్టెంట్ ఏ పాయింట్ దగ్గర ఉంది అనేది తెలుస్తుంది. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్. ఇందులో మనం ఆ రెసిస్టెంట్ పాయింట్ ఎక్కడుంది అనేది చూస్తే ఒకవేళ నెక్స్ట్ 1 వీక్‌లో గాని ఈ రెసిస్టెంట్ లైన్‌ని టచ్ చేయాల్సి ఉంటే మార్కెట్ 17,682 దగ్గర టచ్ చేస్తుంది. అంటే ఇలానే హైయర్ హైస్‌ని క్రియేట్ చేసుకుంటూ ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ రెసిస్టెంట్‌ని టచ్ చేసిన తర్వాత ఒకవేళ రివర్సల్ గాని ఉందంటే మార్కెట్ కంటిన్యూయస్ నెగెటివ్ డైరెక్షన్ ఉంటుంది. లేదా ఇది బ్రేక్ అయింది అంటే మాత్రం దీన్నే సపోర్ట్‌లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ 1 వీక్ ఆర్ 2 వీక్స్‌లో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందా? అవ్వదా? అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదా అంటే ప్రెజెంట్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూయస్ పాజిటివ్ డైరెక్షన్‌లోనే ఉంది. అండ్ ఈసారి రెసిస్టెంట్ బ్రేక్ అవ్వడానికే ఛాన్స్ ఉంది. ఎందుకు అనేది ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్‌లో చెప్తూనే ఉన్నాను. ఒకవేళ మార్కెట్ రివర్సల్ అయినా కానీ మీ హోల్డింగ్ పొజిషన్స్‌కి సంబంధించి స్టాప్ లాస్‌ని ఈ పాయింట్ దగ్గర పెట్టుకోవచ్చు. అంటే 17,355 దగ్గర మీ స్టాప్ లాస్‌ని పెట్టుకోవచ్చు. అలాగే ఒకవేళ బ్రేక్‌ఔట్ కానీ అయింది అంటే మీరు చాలా పెద్ద ప్రాఫిట్స్‌ని తక్కువ టైంలో తీసుకోవచ్చు. అంటే షార్ట్ టర్మ్‌లో కూడా మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒకవేళ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి అంటే అలా అయినా చేయొచ్చు. సో ఈ డైలీ అనాలిసిస్ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. సో దట్ ఆ రెసిస్టెంట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ అయిన రోజు నేను డెఫినెట్‌లీ చెప్తాను. ఇన్వెస్టర్స్‌కి మంచి ఆపర్చునిటీ వచ్చింది అని చెప్తాను. ఒకవేళ మార్కెట్ ఇక్కడ రివర్సల్ గాని అయింది అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో మీరు ఎగ్జిట్ అవ్వండి. లేకుంటే మీకు లాసెస్ వస్తాయి అనేది కూడా చెప్తాను. సో మిస్ అవ్వకుండా డైలీ అనాలిసిస్ వీడియోస్ అయితే చూడండి. సో ఇది ఇన్వెస్టర్స్‌కి ఇచ్చే సజెషన్. అండ్ నెక్స్ట్ ఎవరైతే ట్రేడింగ్ చెయ్యాలి అనుకుంటారో మీరు పాజిటివ్ డైరెక్షన్‌లో ఉన్న ట్రేడ్సే తీసుకోండి. ఆల్రెడీ ఈ డైలీ అనాలిసిస్ వీడియోని ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటే మీరు ఆల్రెడీ పాజిటివ్ డైరెక్షన్‌లో ట్రేడ్స్ తీసుకొని ఉంటారు. అండ్ ఆ ట్రేడ్స్‌ని మీరు కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇంకా కంటిన్యూయస్ పాజిటివ్ డైరెక్షన్‌లోనే ఉంది. ఈ పాజిటివిటీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ రెసిస్టెంట్ దగ్గర మార్కెట్ రివర్సల్ గాని అయింది అంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు.
ఒకవేళ ఇది రెసిస్టెంట్ బ్రేక్ చేసింది అంటే చాలా పెద్ద మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటుంది. సో, మీ లాంగ్ పొజిషన్స్‌ని ఫ్యూచర్స్‌లో అయితే ఖచ్చితంగా ఎగ్జిట్ చేయకండి. చాలా పెద్ద ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఎవరైతే ఇంతవరకు ఆప్షన్ ట్రేడ్స్‌లో ఇంకా ఎంటర్ అవ్వలేదో మీరు ఒకవేళ ఆప్షన్స్‌ని బై గాని చేయాలి అంటే 18థ్ ఆగస్ట్‌కి సంబంధించిన ఆప్షన్స్‌ని తీసుకోండి. వీటిలో మీరు ఎట్ ద మనీ నుండి 5 ఆర్ 6 ఆప్షన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న సీఏ ఆప్షన్స్‌ని బై చేయండి. అలాగే మీరు స్ట్రాటజీస్‌ని గాని యూజ్ చేయాలి అంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ యూజ్ అవుతాయి. వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోస్‌కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆప్షన్ స్ట్రాటజీస్ అనే ప్లేలిస్ట్‌లో ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి అండ్ వాటిని యూజ్ చేసుకోండి. సో, ఇది ట్రేడర్స్‌కి ఇచ్చే సజెషన్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మండే రోజు ఓపెనింగ్ ఫ్లాట్ గా జరిగింది. సో ఇది ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్ అండ్ ఇది మండే రోజు ఓపెనింగ్ పాయింట్. సో ప్రీవియస్ గా డ్రా చేసిన ఈ ట్రెండ్ లైన్స్ మధ్యలోనే మార్కెట్ లో మూవ్మెంట్ అనేది స్వింగ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో ఫస్ట్ 15 మినిట్స్ లోనే ఇక్కడున్న ఈ సపోర్ట్ ని తీసుకొని మార్కెట్ పాజిటివ్ ర్యాలీని స్టార్ట్ చేసింది. ఓవరాల్ గా మార్కెట్ లో 316 పాయింట్స్ అంటే బ్యాంక్ నిఫ్టీలో 316 పాయింట్స్ లేదా 0.84 పాయింట్స్ పాజిటివిటీని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ క్రియేట్ అవుతున్న ఈ స్వింగ్స్ లో ఈ 2 లైన్స్ కూడా రెసిస్టెంట్ లైన్సే. బట్ ఇక్కడ మార్కెట్ సపోర్ట్ పాయింట్ నుండి హైయర్ డైరెక్షన్ లో వచ్చి మార్కెట్ లో ఉన్న స్ట్రాంగ్ బయర్స్ సపోర్ట్ వల్ల రెసిస్టెన్స్ మధ్యలోనే స్వింగ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. అయితే ఈ స్వింగ్స్ అనేవి ఇంకా ఎంతవరకు కంటిన్యూ అవుతాయి అంటే మార్కెట్ అయితే స్టిల్ ఇంకా పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ అనేది బ్రేక్ అయింది. సో ఇది ఆ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్. ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇది డే క్యాండిల్ స్టిక్స్ లో చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే ఫస్ట్ వెన్స్డే రోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది చూస్తే మార్కెట్ ఈ 2 లైన్స్ మధ్య స్వింగ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీటిలోనే స్వింగ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ ని కానీ క్రాస్ చేసి పాజిటివ్ డైరెక్షన్ గానీ ఓపెన్ అయింది అంటే మార్కెట్ దీన్ని బేస్ చేసుకొని పాజిటివ్ హైయర్ హైస్ ని క్రియేట్ చేస్తుంది. అయితే ఈఎంఎస్ తోటి కంపేర్ చేస్తే మార్కెట్ పొజిషన్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది. 50, 100, 200 ఈ 3 ఈఎంఎస్ కూడా మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ నెగెటివ్ డైరెక్షన్ వచ్చినా కానీ ఇవి సపోర్ట్ లా ఉంటాయి. డెఫినెట్లీ మార్కెట్ ని అప్వర్డ్ పుష్ చేస్తాయి. సో ఇది వెన్స్డే రోజు మార్కెట్ కి సంబంధించిన అనాలిసిస్. అయితే ఒకసారి ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ ఏంటి అనేది మనం డే క్యాండిల్ స్టిక్స్ ఓపెన్ చేసి చూద్దాం. మనకి నిఫ్టీలో ఎలా అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ క్రియేట్ అయిందో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ అనేది క్రియేట్ అయింది. డైలీ ఈ ఛానల్లో అనాలిసిస్ వీడియో చూసే వాళ్ళకి ఈ లైన్ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీ టైం మార్కెట్ ఈ లైన్ ని టచ్ చేసినప్పుడల్లా రివర్సల్ డైరెక్షన్ రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈసారి మార్కెట్ ఈ రెసిస్టెంట్ లైన్ ని టచ్ చేసి పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళి దీన్నే సపోర్ట్ లో తీసుకుంది. సో డెఫినెట్లీ మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ అనేది హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయిన 41,864 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. మార్కెట్ లో ఇక్కడ ఒకవేళ ఫాల్స్ బ్రేక్అవుట్ కానీ క్రియేట్ అయింది అంటే మార్కెట్ మళ్ళీ రివర్సల్ డైరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ కాదు అని తెలుసుకోవడం ఎలా అంటే 38,762 కానీ మార్కెట్ క్రాస్ చేసింది అంటే ఖచ్చితంగా ఇది 41,864 వరకు వెళ్తుంది. సో ఇప్పుడు క్రియేట్ అయిన ఈ బ్రేక్అవుట్ ఇక్కడ క్రియేట్ అయిన బ్రేక్అవుట్ ని మీరు కన్ఫర్మ్ చేసుకోకండి. 38,762 కానీ బ్యాంక్ నిఫ్టీ క్రాస్ చేసింది అంటే అప్పుడు హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని డిసైడ్ అవ్వండి. సో ప్రెజెంట్ అయితే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీ హోల్డింగ్స్ కి సంబంధించిన స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ఈ రెసిస్టెంట్ లైన్ కి జస్ట్ బిలో పెట్టుకోండి. అంటే 37,323 దగ్గర పెట్టుకోండి. సో ఈ తక్కువ రిస్క్ తోటి మీరు ఇంత ప్రాఫిట్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. ఆల్రెడీ ఈ ఛానల్లో ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోలో లాంగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్పాను. ఒకవేళ మీరు ఈ డైలీ అనాలిసిస్ వీడియోని ఎవ్రీడే ఫాలో అవుతూ ఉంటే మీరు ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్ తీసుకొని ఉంటారు. ఒకవేళ మీరు ఈ ఛానల్లో ఈ వీడియోస్ ని కొత్తగా చూస్తూ ఉంటే మీరు ఇప్పుడైనా లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ పాయింట్ దగ్గర తీసుకోండి అండ్ 32,323 దగ్గర మీ స్టాప్ లాస్ ని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మూమెంట్ ఖచ్చితంగా హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. షార్ట్ టర్మ్ లో మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే మీరు ఆప్షన్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అంటే బ్యాంక్ నిఫ్టీ 25th ఆగస్ట్ కి సంబంధించిన సిఈ ఆప్షన్స్ తీసుకోండి. అండ్ ఆ ఆప్షన్స్ కూడా ఎట్ ద మనీ నుండి 5 ఆర్ 6 ఆప్షన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న సిఏ ఆప్షన్స్ ని బై చేయండి. ఎందుకంటే వీటికి డికే వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది.
సో, మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో, ఇది ఈరోజు అనాలిసిస్ వీడియో. ఈ అనాలిసిస్ గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌ని సపోర్ట్ గాని చెయ్యాలి అనుకుంటే మీరు ఓపెన్ చేసే ట్రేడింగ్ అకౌంట్స్ అనేవి మీకు కానీ, మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే జెరోదా అండ్ అప్‌స్టాక్స్ నుండి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఆ అకౌంట్ ఓపెనింగ్ అనేది కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్న లింక్స్ నుండి చేయండి. సో దట్ మీ అకౌంట్ ఓపెనింగ్ వితిన్ 24 అవర్స్‌లో ఓపెన్ అవుతుంది. అలాగే ఈ ఛానెల్‌కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్‌లో ఏ డౌట్స్ ఉన్నా techsheds1@gmail.comకి మెయిల్ చేయండి. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి అనేది మేము చెప్తాము. థాంక్స్ ఫర్ వాచింగ్.